నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అనిల్ రావుపూడి డైరెక్షన్లో మనశంకర వరప్రసాద్ పండక్కి వస్తున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ప్రీమియర్స్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి మనశంకర వరప్రసాద్ ప్రేక్షకుల్ని ఏ మేరకు అలరించింది, అసలు సినిమా ఎలా ఉంది ఏంటి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉంది సార్ మనశంకర వరప్రసాద్ గారు? మనశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా లాగానే ఉంది. అంతకు మించి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ సినిమా మీద. అలాగే అనిల్ రావిపూడి కూడా టోటల్గా ప్రమోషనల్ యాక్టివిటీలో ఎప్పుడూ ఎక్కడా కూడా ఇందులో ఏ రకమైనటువంటి సందేశాలు ఇవ్వటం లేదు అనే చెప్పాడు. ఇస్తున్నట్టుగా కూడా ఎక్కడా చెప్పలేదు. అంటే ఆయన ఇంతకుముందు బాలకృష్ణ గారితో సినిమా చేశాడు, భగవంత్ కేసరి. అందులో కొంచెం ఎమోషనల్ డ్రామా అది ఉంది, కొంత సందేశాత్మకమైనటువంటి వ్యవహారం, ఆ గొడవంతా ఉంది. కానీ అలాంటివి ఏవి పెట్టుకోలేదు ఇందులో. ఫ్లాట్గా చిరంజీవి గారి సినిమా ఒక వింటేజ్ హీరోతో ఎలాంటి సినిమా చేయాలో అలా ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా ఏ రకమైన బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్లు కూడా ఫిక్స్ చేయలేదు. అలాగే విలన్ ట్రాక్ కూడా ఏదో భారీ సెటప్తో అనుకోలేదు. చాలా అది కూడా లైటర్ వెన్లోనే వెళ్ళిపోతుంది. సినిమా మొదలైన తర్వాత అలా చిరంజీవి మీదుగా నడుస్తూ చిరంజీవికి ఆ ఏజ్కి అనుకూలంగా కథ, అనుకూలంగా సంఘటనలు జరుగుతూ వెళ్ళిపోతాయి. అంతకు మించి ఏమీ లేదు. చిరంజీవి గారు సరదాగా చేసాడు అంతే ఈ క్యారెక్టరు. అలాగే అనిల్ రావిపూడి చెప్పిన సన్నివేశాన్ని ఆయన ఓన్ చేసుకుని తనదైనటువంటి స్టైల్లో నడిపేశాడు. చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నారంటే ఆయన మీద ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది బాగా నడుస్తుంది. అది గతంలోనే ప్రూవ్డ్. అది మళ్ళీ ఒకసారి హోల్సమ్గా చూపించాడు అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఈ సినిమా కథ కూడా చాలా పాత సినిమాలని గుర్తు చేసే కథే. వెంకటేష్ గారి తులసి, అలాగే చిరంజీవి గారే నటించినటువంటి డాడీ, ఇలాంటి సినిమాల్లో హీరోయిన్లు హీరో నుంచి వెళ్ళిపోవడం, తిరిగి వీళ్ళు ప్యాచప్ కోసం ప్రయత్నం చేయటం అనే లైన్ ఉంటుంది. కానీ అక్కడ ఈ విడిపోవడానికి సంబంధించి కూడా ఒక బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అలాంటిది ఏదో డిజైన్ చేసే ప్రయత్నం కూడా ఏం చేయలేదు. అలాగే విలన్కి హీరోకి మధ్య ఏదో బలమైన కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రతిదీ అలా వెళ్ళిపోతుంది, అంటే పాసాన్ లాగానే ఉంటుంది. ఇతను ప్రధానంగా దృష్టి పెట్టింది చిరంజీవి గారి డైలాగులతో జనాల్ని నవ్వించవలెను అనేది ఒక్కటే పెట్టుకున్నాడు. అంతకుమించి ఇంకే వ్యవహారం జోలికి వెళ్ళాలి అనుకోలేదు, వెళ్ళలేదు. వెళ్ళితే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ఉండి ఉండవచ్చు. వెంకటేష్ గారిని పట్టుకొచ్చారు సినిమాలోకి. వెంకటేష్ గారు ఉన్నటువంటి పార్ట్ 20 నిమిషాలు కూడా హడావిడిగా నడిచిపోయింది అంతే. అక్కడ కూడా జనాలకి మొత్తం తెలుసు, జనాలకు చెప్పేశారు. అంటే మీసాల పిల్ల పాటలోనే ఈ సినిమా కథ ఏంటో చెప్పేశారు. అలాగే వెంకటేష్ ఉన్నాడు ఈ సినిమాలో అనగానే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఈ కథలో ఆయన పాత్ర ఏమిటి అయి ఉండొచ్చు అనేది. ఆ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే ఉంది అది. అంతకుమించి అంటే ఆయన చేయగలిగిన పాత్ర చేయగలిగిన పాత్ర కాదండి. కథలో ఆయన పాత్ర ఏమిటి అనేది సినిమాలో చూశారు కదా జనాలు, అది ఊహించారు ఆల్రెడీ. ఇంతకుముందే ఆ సినిమా కథని ఊహించి చెప్పిన సందర్భాల్లోనే నేనే చెప్పాను 2-3 ఇంటర్వ్యూల్లో ఇలా ఉండబోతోంది అని. అదే ఉంది అక్కడ, అంతకుమించి వేరే ఇదేం లేదు. అంటే జనాల ఊహలకి అతీతంగా సినిమా తీయాలని అనిల్ రావిపూడి అనుకోలేదు. అలాగే ప్రజల మెదళ్ళకి ఏదో పని పెట్టాలి అని కూడా అనుకోలేదు. అంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒక సినిమాకి సంబంధించి డైరెక్టర్ గారు జనాలకు సినిమా అర్థం కాలేదు ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. అసలు అందరు జనాల మేధోశ్రమకి గురి చేసేటువంటి ప్రయత్నం అనిల్ రావిపూడి చేయదలుచుకోలేదు. అంటే ఇంతకు ముందు చూసిన సినిమా చిరంజీవి సినిమా చూడాలి జనాలు అనుకున్నాడు అంతే. చిరంజీవి గారు తను స్లిమ్గా ఉండటానికి ఒక ప్రయత్నం చేశారు, కష్టపడ్డారు, కసరత్తులు చేశారు. ఆ స్లిమ్ లుక్ బాగుంది. కాకపోతే ఈ స్లిమ్ లుక్ అనేది కాకుండా ఆయన మామూలుగా బోల్డ్గా వెళ్ళిపోవచ్చు. ఆ ఏజ్ మేరకు ఆయన ఇంకొంచెం బాడీ చేసినా కానీ పెద్ద ఇబ్బంది కాదు, జనాలు క్యారీ అయిపోతారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత నాకు కలిగినటువంటి ఇదేంటంటే
ఫర్దర్గా ఆయనతో ఎమోషనల్ సినిమాలు చేస్తే ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా అనే భయం, ఓకే. ఆందోళన కలిగింది. అంటే నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి ఆయనవి. శ్రీకాంత్ ఓజలతో ఒక ఎమోషనల్ మూవీ అయి ఉండొచ్చు అది. అలాగే వెంకీ అట్లూరితో కూడా ఒక కమిట్మెంట్ ఉంది అనేది ఒక వార్త ఉంది. అవి ఎంతవరకు మెటీరియలైజ్ అవుతాయి సెట్స్ మీదకి వెళ్ళే వరకు చెప్పలేము. కానీ వాళ్ళు కూడా కొంచెం అంటే వింటేజ్ లుక్లోనే వెళ్ళిపోవాలి. అంతకు మించి వేరే ఏదో వర్కౌట్ చేద్దాం చిరంజీవితో అంటే కష్టమే. ఓకే. ఆయన ఆ రేంజ్కి వచ్చేసాడు. కాబట్టి 2 ఇయర్స్కి ఒకసారి సరదాగా ఇలాంటి సినిమాలు తీసి అభిమానులను అలరిస్తూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. ఇక ఓకే. అంటే పాత స్టైల్లో ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా చేశారు దీనిలో. అంటే రజనీకాంత్ మీద కూడా యాక్షన్ ఎపిసోడ్స్ బాగా తీస్తున్నారు ఈ మధ్యకాలంలో. అంటే కెమెరా యుద్ధాలు బాగా జరుగుతున్నాయి. కెమెరా యుద్ధము అనే విషయం ఆడియన్స్కి తెలిసినప్పటికీ అది ఒక ముచ్చటగా చూసేస్తున్నారు. ఇలా ఏజ్డ్ హీరోలు, వింటేజ్ హీరోల సినిమాలని జనాలు లాజిక్కులతో సంబంధం లేకుండా సరదాగా ఒక ముచ్చటగా చూస్తారు. ఆ ముచ్చటగా చూడటం అనేది చిరంజీవి గారి మీద వర్కౌట్ అయింది ఈ సినిమాలో. అంటే సార్ ఇప్పుడు 2017 రీఎంట్రీ తర్వాత చిరంజీవి గారు కంబ్యాక్, చిరంజీవి గారు వింటేజ్ చిరంజీవి గారు ప్రతి సినిమాకి ఇది మాట్లాడుతున్నారు, కానీ ఏ డైరెక్టర్ అది సరిగ్గా వర్కౌట్ చేయలేకపోతున్నారు అనేది ఒకటి ఉంది. సో ఇప్పుడు అనిల్ రావిపూడి అది కరెక్ట్గా వర్కౌట్ చేశారు. అంతే. అంటే ఎన్టీ రామారావు గారు కూడా ఆయన చివరిలో చేసినటువంటి సినిమాలు, పర్టికులర్గా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోవడానికి ముందు చేసినటువంటి సినిమాలు 70 నుంచి 80 వరకు ఆయన చేసిన సినిమాల్లో ఏవో ఒక 20 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా ఒకే లైన్తో ఉంటాయి. పెద్దగా జనాలను కంగారు పెట్టే కథలు, లేకపోతే కన్ఫ్యూజ్ చేసేటువంటి స్క్రీన్ ప్లే మ్యాజిక్లు ఇవేవి ఉండవు. సరదాగా ఒక ముచ్చటగా చూసేవాళ్ళు ఆయన, అంతే. అలాంటి ఒక సందర్భం వచ్చింది చిరంజీవికి కూడా, అంతే. దాన్ని వినియోగించుకున్నాడు అనిల్ రావిపూడి. ఓకే. జనాలు కూడా థియేటర్లో ఎక్కడా డిస్కనెక్ట్ అవ్వలేదు. అంటే ఇక్కడ ఏదో బలమైనటువంటి కాన్ఫ్లిక్ట్ ఉండాలి, ఒక బలమైనటువంటి అది ఉండాలి అనుకోలేదు. అనుకునే అవకాశం చిరంజీవి ఇవ్వలేదు ఆడియన్స్. ఓకే. అంటే ఇక్కడ స్టోరీ ఒక నార్మల్ స్టోరీ, ఇంతకుముందు చూసిన స్టోరీ అనేది లేదు అసలు ఈ సినిమాలో. కానీ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ప్రీమియర్స్ కాబట్టి ఫ్యాన్సే ఉంటారు కాబట్టి పాజిటివ్ టాక్ వినిపిస్తుందా, లేదంటే ఎక్కడ వర్కౌట్ అయింది? లేదు జనాలు సరదాగా చిరంజీవిని చూడటం కోసం వచ్చారు. అభిమానులు ఒక్కళ్ళే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేశారు. అంటే చిరంజీవికి ఒక కెరియర్ ఉంది. 47 సంవత్సరాలు ఆయన సినిమా పరిశ్రమకి వచ్చి, అంటే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి 47 ఇయర్స్ అయింది. ఇంకొక 3 సంవత్సరాల్లో ఆయన 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నాడు. కాబట్టి దానికి తగ్గ మూడ్ క్రియేట్ చేసింది. అంటే 47 ఇయర్స్ కెరియర్ అంటే చిన్న విషయం ఏం కాదు. ఇప్పటికీ ఆయన ఎనర్జెటిక్గా డ్యాన్స్లు అవి చేయగలుగుతున్నాడు, మేనేజ్ చేయగలుగుతున్నాడు. చాలు కదా, అంతకంటే ఇది కూడా అనవసరం అంటున్నాను నేను. ఆయన అలా వర్కౌట్స్ అవి చేయక్కర్లేదు. ఇంకా అలా ఉండేసి అలా చేసినా కానీ జనం చూస్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారిని చూస్తున్నారు కదా, అలాగే చూస్తారు ఇన్ని కూడా. ఈయన కొంచెం అంటే తను తెర మీద ఎలా కనిపించాలి అనే దానిలో ఆయనకు కొన్ని ఇవి ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకని వర్కౌట్స్ చేసి తను ఇప్పటికీ ఫిట్గా ఉండి యంగ్ హీరోలకు పోటీ ఇవ్వాలి, ఇలాంటి ఒక ఇది ఉంది. కానీ అంత చేయక్కర్లేదు. జనాలు ఆయన దగ్గర నుంచి అదేదో కోరుకోవడం లేదు. ఆయన తెర మీద సరదాగా కనిపిస్తే చాలు అనుకుంటున్నారు. ఆ మూడ్ అర్థం చేసుకున్నాడు అనిల్ రావిపూడి. ఓకే. అర్థం చేసుకుని ఈ సినిమాని అలాగే చేశాడు. అంతకుమించి బాలకృష్ణ గారికి ఒక సీరియస్ సబ్జెక్టు ఎలా అయితే యాప్ట్ అవుతుందని ఆయనతో ఆ సబ్జెక్ట్ చేశారో, ఇక్కడ ఈయనతో కామెడీ వర్కౌట్ అవుతుంది అనేది అంతే. కామెడీ గట్టిగా వర్కౌట్ చేశారు. చిరంజీవి సినిమా అంతే. చిరంజీవిని ముచ్చటగా చూడాలనుకున్నారు జనాలు, ఆ ముచ్చటగా చూపించాడు అంతే. ఇదే వర్కౌట్ అవుతుంది సినిమాకి. ఓకే. సో అభిమానులు ఒక్కళ్ళే ఎంటర్టైన్ అవ్వలేదు, చాలామంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు వచ్చారు థియేటర్కి. ఓకే. అందరూ బయటకు వచ్చేటప్పుడు బాగుంది సినిమా, సరదాగా ఉంది అని అనుకున్నారు తప్ప, అంటే ఎక్కడ కూడా విలన్ ట్రాక్ కానీ లేకపోతే వాళ్ళ మధ్య వచ్చేటువంటి ఎక్కడ సీరియస్ వ్యవహారం లేదు సినిమాలో. ప్రతిదీ తెలిసిన విషయమే, తెలిసిన కథని కొత్తగా జనాలు ఫీల్ అయ్యేలాగా నడిపాడు అంతే.
అంతకుమించి వేరే మ్యాజిక్లు మేధోశ్రమలు ఏమీ లేవు. ఓకే. అంటే సెలబ్రేటివ్ మూడ్లో పండక్కి సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని కాసేపు నవ్వుకుని వస్తారు. చిరంజీవి గారి అంటే ఆయన ఆ సన్నివేశాన్ని వంట పట్టించుకుని ఆయన తను ఓన్ చేసుకుని చేసేటువంటి స్టైల్ ఒకటి ఉంటుంది. అది ఈ సినిమాలో చాలా సన్నివేశాలు ఆయన రాసుకున్న దానికంటే ఈయన చాలా ఎన్హాన్స్ చేశాడు. పర్టికులర్గా ఒక అంటే పురుషుల హక్కులు, ఆడవాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన ఒక సీన్ అల్లాడు. ఆ సీన్ ఎక్కడైనా ట్రాక్ తప్పుతుందేమో అనుకున్నారు కానీ లేదు, దాన్ని కూడా మళ్ళీ నిలబెట్టాడు. ఆ సీన్ చాలా బాగా వర్కౌట్ అయింది థియేటర్లో. అంటే ఇక్కడ ఫ్లాప్స్ లేని డైరెక్టర్ అనిల్ రావుపూడి అంటారు, అండ్ ఇంకా ఫ్లాప్ వస్తే డైరెక్టర్ది అంటారు, హిట్ వస్తే హీరోది అంటారు. ఇప్పుడు ఈ మనశంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి క్రెడిట్ ఎవరిది అంటారు? అంటే అనిల్ రావుపూడి ఖాతాలో ఇంకొక హిట్ పడ్డట్టుగానే చూడాలి. అంటే ఈ పండగకి ఇదొకటే హిట్ అని చెప్పకూడదు. రాబోతున్నటువంటి సినిమాలు ఉన్నాయి, ఇంకా రాబోతున్న సినిమాల్లో నుంచి కూడా ఒకటి రెండు హిట్లు పడవచ్చు. అంటే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అన్నీ హిట్ అవుతాయని లేదు, అన్నీ ఫ్లాప్ అవుతాయని లేదు. మేజర్గా హిట్స్ ఉంటాయి. 2-3 హిట్స్ వచ్చినటువంటి పండగలు కూడా ఉన్నాయి మనకి. కాబట్టి ఈ పండగకి కూడా హిట్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవితో అనిల్ రావుపూడి సాధించిన విజయంగానే చూడాలి. అంటే అల్టిమేట్గా ఇది అనిల్ రావుపూడి ఖాతాలో పడేటువంటి విజయమే. ఇంతకుముందు చిరంజీవితో ఒక ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి దెబ్బతిన్నటువంటి డైరెక్టర్లు కూడా ఉన్నారు కదా, చూసాం కదా మనం. బోళాశంకర్ లాంటి, అంటే ఆయన స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టకుండా సినిమాని నడపాలి. అంటే వింటేజ్ హీరోతో సినిమా చేసేటప్పుడు కొంచెం అది ఒక రకంగా కత్తి మీద సామే. ఆ కత్తి మీద సాములో జనాలు కొంచెం అతి చేస్తున్నాడు అనిపించినా, అంటే డైరెక్టర్ కొంచెం ఓవర్గా పెడుతున్నాడు అనిపించినా సినిమా రిజల్ట్ తేడా వచ్చేస్తుంది. బోళాశంకర్కి జరిగింది అదే. ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. ఆయన స్ట్రైచర్ని ఇబ్బంది పెట్టకుండా సన్నివేశాలు అల్లుకున్నాడు. ఆ మేరకే నడిపాడు. పాత సినిమాల రెఫరెన్సులు చాలా ఉన్నాయి. చంటబ్బాయిలో జ్వాల అనేటువంటి పేరు సుహాసినికి ఉంటుంది, ఆ పేరు వాడుకున్నారు దీనిలో క్యాథరిన్ క్యారెక్టర్కి. అక్కడ ఎన్ని రకాల ఎమోషన్స్లోను మాడ్యులేషన్స్లోను ఆ పేరు దొర్లుతుందో అన్ని మాడ్యులేషన్స్లోనూ ఇందులో కూడా దొర్లింది. అలాగే శశిరేఖ అనేటువంటి హీరోయిన్ పేరు కూడా అత్తకి యముడు అమ్మాయికి మొగుడు నుంచి తీసుకొచ్చి పెట్టిన పేరు. అందులో ఆ సీన్ ఒకటి ఉంటుంది, ఆయన కొంచెం తాగేసి నా ముక్కు మీద వేలు పెట్టి నువ్వు పోలీసులకు పట్టిస్తావా అనే సీన్ ఉంటుంది. ఆ ఎమోషన్ ఉండే సన్నివేశాన్ని ఇక్కడ అల్లారు. అది గుర్తొస్తుంది జనాలకు. ఆ షాట్ చూడగానే ఒక్కసారి అలా గుర్తొచ్చేటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. అలా గుర్తు రావటం కోసమే అల్లారు. ఇవన్నీ జనాలకు సరదాగా అనిపించినాయి అంతే. ఓకే. చిరంజీవి గారి పాటలు వాడారు, అలాగే రజనీకాంత్ గారి పాట వాడారు సినిమాలు. దళపతిలో పాట వాడారు కదా 7-8 సార్లు. ఇళయరాజా గారు కేసేస్తారేమో తెలియదు కానీ వాడారు. పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు. ఆయన ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్గా ఉంటాడు. సో అదొక గొడవ ఉంది ఈ సినిమాకి సంబంధించి. కానీ బాగుంది. భీమ్స్ చాలా కష్టపడ్డాడు. అంటే ఆర్ఆర్ కూడా బాగుంది. ఆర్ఆర్ బాగుంది. వెంకటేష్ క్యారెక్టరు అది దాన్ని వాడుకున్న పద్ధతి పెద్ద సీరియస్గా ఏమీ లేదు. అది కూడా జోవియల్గా సరదాగా ఏదో అలా ఇంటికి ఒక గెస్ట్ వచ్చి వెళ్ళినట్టుగానే నడిపారు. ఎక్కడా సీరియస్నెస్ లేదు సినిమాలో. సీరియస్నెస్ లేదు. జనాలు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేసిందే ఉంది. ఓకే. అంతకుమించి వేరే గొడవ ఏం లేదు సినిమా. రైట్. సో ఫైనల్ అవుట్ ఆఫ్ 5 మీ రేటింగ్ ఎంత? నేను 3 ఇస్తానండి. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.